Hi guys, welcome to Cricket Venkatesh. Harshit Rana, favored by the team management in all formats, but trolled mercilessly in సోషల్ మీడియా. మరి హర్షిత్ రాణా ఏంటి? నిజంగా అతనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ప్యాంపర్ చేస్తున్నారా, అయితే అతను డిజర్వింగ్ అనేది వీడియోలో చూద్దాం. ఎస్, హర్షిత్ రాణా కంటిన్యూస్ సెలెక్షన్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్, దాన్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. కానీ మనందరినీ అతను రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత క్రిటిసిజం వచ్చినా, ఇంత నెగిటివ్ రియాక్షన్ వచ్చినా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈరోజు నేను ఈనాడులో కూడా చూశాను, సౌరవ్ గంగూలీ ఇంటర్వ్యూ చదవలేదు, కానీ హెడ్లైన్ ఏం చెప్పారంటే వాళ్ళు ట్రోలింగ్ ఇంపార్టెంట్ కాదు, మీరు తీసే వికెట్స్, మీరు చేసే రన్స్ అదే ఇంపార్టెంట్, ట్రోలింగ్ కాదు ముఖ్యం. సో ట్రోలింగ్కి మీరు కుంగిపోకూడదు, దాని నుంచి వీలైతే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అనడానికి హర్షిత్ రాణా అప్పుడు ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాడు. పర్టికులర్లీ అతని పర్ఫార్మెన్స్ ఇటీవల కాలంలో అన్నిసార్లు బాగానే, ఎప్పుడు అవకాశం ఇచ్చిన బాగానే పర్ఫామ్ చేస్తుంది. మొన్న వడోదరా ఓడిఐలో అతను 2 వికెట్స్ తీయడం, మనకి ఇనీషియల్ బ్రేక్ త్రూస్ అతనే ఇచ్చాడు. పవర్ ప్లేలో మన వికెట్ రాలి, కానీ తర్వాత అతను మనకి 2 ఓపెనర్లను అవుట్ చేయడం, బాగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్లో హీ వాజ్ వెరీ గుడ్. తర్వాత బ్యాటింగ్లో క్రూషియల్ రన్స్, ప్రెషర్ సిచ్యుయేషన్లో వచ్చి అతను చేసి 29 రన్స్ వర్త్ దేర్ వైట్ ఇన్ గోల్డ్. సో హర్షిత్ రాణా గురించి ఎవరికైనా నెగిటివ్ ఒపీనియన్ ఉంటే అది పోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ హర్షిత్ రాణా టైప్ ఆఫ్ ప్లేయర్స్ మనకు అవసరం యాక్చువల్గా. నా అభిప్రాయంలో హర్షిత్ రాణా నేను క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ హర్షిత్ రాణా ఒక్కడనే కాదు. మీరు నా దృష్టిలో ఏంటంటే ఇలాంటి బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా ఇంపార్టెంట్. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్, స్పిన్ బౌలింగ్ కాదు నేను చెప్పేసి. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో మనకి ఉన్న ఛాయిస్ ఎవరు? హర్షిత్కి ముందు నితీష్ రెడ్డి అండ్ శివం దుబే. అంటే హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టండి. హార్దిక్ పాండ్యా జెన్యున్ ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా అతను ఈజ్ ఇన్ డిఫరెంట్ లీగ్, అతను పక్కన పెట్టండి. అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఈజ్ ఎనీ టైమ్ అతను ఫిట్గా ఉంటే ఆల్ 3 ఫార్మాట్స్లో ఈ కెన్ వాక్ ఇన్ టు ద టీమ్. ఈ గివ్స్ వండర్ఫుల్ బ్యాలెన్స్ టు ద టీమ్. అతను పక్కన పెడతాం. నితీష్ రెడ్డి కానీ శివం దుబే కానీ వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ ఆల్రౌండర్స్ హూ కెన్ బౌల్ బిట్ ఆఫ్ మీడియం పేస్ ఆర్ పేస్. దానివల్ల ఏంటంటే వాళ్ళు బౌలింగ్లో ఎక్కువ పేస్ ఉండదు, ఎక్కువ స్కిల్ కూడా, అంటే వాళ్ళు బేసికలీ వాళ్ళు బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాళ్ళ బౌలింగ్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు, దే డోంట్ బెండ్ దేర్ బ్యాక్. కరెక్ట్గా చెప్పాలంటే ఒళ్ళు దాచుకుంటారు కొంతవరకు. అంటే ఎవరైనా ఆ పొజిషన్లో ఉండే ఎవరైనా అది చేస్తారు, వెంకటేష్ గారిని ఎవరైనా. ఎందుకంటే వాళ్ళు బేసికలీ బ్యాట్స్మెన్ కాబట్టి వాళ్ళు ఇంజరీ అవ్వకుండా చూసుకుందాం, మన బ్యాటింగ్ అనేది ముఖ్యం. కానీ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఏంటంటే వాళ్ళు బౌలింగే ముఖ్యం కాబట్టి బౌలింగ్లో వాళ్ళు ఒళ్ళు దాచుకునే అవకాశం లేదు. దే హ్యావ్ టు బెండ్ దేర్ బ్యాక్. మంచి బౌలింగ్, ఫాస్ట్గా బౌలింగ్ వేయాలి. ఫాస్ట్గా అంటే పేస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఆ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ బ్యాటింగ్ ఈజ్ సెకండరీ స్కిల్, ప్రైమరీ స్కిల్ కాదు వాళ్ళు. కాబట్టి వీళ్ళే మనకి ఇంపార్టెంట్. ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా బౌలింగ్ ఆల్రౌండర్స్ మనకి ఇంపార్టెంట్గా ఉంటారు. జెన్యున్ ఆల్రౌండర్స్ లైక్ హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టేస్తారు. సో అందుకని ఇతను ఒక్కడే కాదు, హర్షిత్ రాణా ఒక్కడే కాదు, మీరు అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, తాజాగా రామకృష్ణ ఘోష్, వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. వీళ్ళందరినీ కూడా మీరు ఒక పూల్గా పెట్టుకొని, వీళ్ళు ఎందుకంటే మనకి బ్యాటింగ్లో డెప్త్ కావాలి, 4 టైలెండర్స్ పెట్టుకోలేము అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నారు. వాళ్ళు బ్యాటింగ్ కనుక వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు వీ కెన్ ప్లే దెమ్ ఎట్ నెంబర్ 7, నెంబర్ 8లో వాళ్ళని ఆడించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ రకంగా వాళ్ళని ఒక పూల్గా పెట్టుకుని వాళ్ళని కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒక రొటేషన్గా అవకాశం ఇస్తూ ఒక పూల్ తయారు చేసి పెట్టుకోండి అని చెప్పి అది నా ఉద్దేశం. అందుకని ఎందుకంటే హర్షిత్ రాణాకి చాలా మనం ఎదురు చూసే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఫాస్ట్ బౌలర్ విషయంలో. ఎందుకంటే హీ హాస్ గాట్ దట్ హైట్ ఉంది, 6 పైన ఉన్నాడు, 6'1", 6'2" ఉన్నాడు, హైట్ ఉన్నాడు, మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు. చూడడానికి ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉన్నది, కట్అవుట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అని చెప్పి, అట్లా అతనికి ఆ విగ్రహం ఉంది, మంచి స్ట్రాంగ్గా కట్టే నౌజవాన్. ఏజ్ తక్కువ ఉంది, 24 ఉంది. ఎందుకంటే లుక్ కూడా, ఫాస్ట్ బౌలర్ లుక్ కూడా చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే. దట్స్ వై భువనేశ్వర్ కుమార్ విషయంలో నాకుండే అభ్యంతరం ఏంటంటే భువనేశ్వర్ లుక్స్ వెరీ సాఫ్ట్, అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని అపియరెన్స్, కనీసం ముస్టాచ్ కూడా ఉండదు. ముస్టాచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ స్టిల్ యూ షుడ్ లుక్ లైక్ ఎ ఫాస్ట్ బౌలర్. అది ఆ ఇంటిమిడేటింగ్ ప్రెజెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అలాంటిది ఒకటి ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మా పీరియడ్లో మేము చూసిన డెనిస్ లిల్లీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఎందుకంటే
అతనికి ఆ పేస్ ఉంది, డెడ్లీ అవుట్ స్వింగర్ ఉండేది, అగ్రెషన్ ఉంది. తర్వాత హీ లుక్స్ మంచి మంచి కూర మీసం, అతని బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు డెన్స్లీ. సో అలాంటి లుక్ కూడా ఇంపార్టెంట్. లుక్తో పాటు అతనికి పేస్ ఉంది. హర్షిత్ రాణా కన్సిస్టెంట్లీ కెన్ బౌల్ ఇన్ ద 140s అండ్ హిట్టింగ్ ద డెక్ బౌలర్. అండ్ హీస్ గుడ్ విత్ ద న్యూ బాల్, హీస్ గుడ్ విత్ ఇన్ డెత్ ఆల్సో. డెత్ ఏంటంటే డెత్లో అతని దగ్గర మంచి స్లోయర్, వెల్ డిస్గైజ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర. సో హీస్ జస్ట్ 24 years of age. సో ఏ రకంగా చూసుకున్నా అన్ని రకాలుగా పనికొస్తాడు. ప్లస్ హీ కెన్ బ్యాట్ ఎ బిట్. అందుకే గౌతమ్ గంభీర్ అతన్ని డిస్పైట్ క్రిటిసిజం అతను ఎంకరేజ్ చేశాడు, బాగా ప్యాంపర్ చేసినట్టుగా చేశాడు. కానీ అంటే దాన్ని మనమే కాదు, ఈవెన్ సంబడి లైక్ కృష్ణమాచార్య శ్రీకాంత్, అతను ఇండియా క్యాప్టెన్ చేశాడు, తర్వాత చీఫ్ సెలెక్టర్ చేశాడు. అతను ఏమంటాడంటే ఎస్ మ్యాన్గా ఉన్నాడు. ఎస్ మ్యాన్ అంటే కరెక్ట్గా క్రూడ్గా చెప్పాలంటే గౌతమ్ గంభీర్ ఎస్ మ్యాన్ అంటే మన తెలుగులో క్రూడ్గా చెంచాలాగా వ్యవహరిస్తున్నాడు. అతని శిష్యుడు, శిష్య పరమాణు ఏదో అలాంటి ఒక క్రూడ్ లాంగ్వేజ్లో అన్నాడు. సో ఈ క్రిటిసిజం అంతా అతనికి ఫేస్ చేసి కూడా నౌ హెస్ బికమ్ ఎ వెరీ గుడ్, దాని నుంచి బయటపడి ఈజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. అందుకని హర్షిత్ రాణాను మెచ్చుకుంటూ నేను అప్లై చేస్తాను. రీసెంట్గా నేను నవజోత్ సింగ్ సిద్ధు ఒక వీడియో చూశాను. అతను ఏమన్నాడంటే నవజోత్ సింగ్ సిద్ధు 1983లో ఆడినప్పుడు ఆ టైంలో అతను స్ట్రోక్స్ ఉండేవి కాదు. టెస్ట్ మ్యాచ్లు ఆడినా చాలా జిడ్డు సిద్ధు అనుకునేవాడు. ఏంటబ్బా ఇంత స్లోగా ఆడుతున్నాడు ఇతను అని అనుకునేవాడు. కానీ అప్పుడు రాజన్ బాలా అని అప్పట్లో ఒక ఫేమస్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఉన్నాడు. హీ యూస్ టు బి విత్ హిందూ, దెన్ ఇండియన్ ఎక్స్ప్రెస్. అప్పట్లో ప్రింట్ మీడియా జర్నలిస్టులు బోల్డ్ గ్లామర్ ఉండేది. అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు కదా. సో రాజన్ బాలా, ఐ నో హిమ్, ఐ సీన్ హిమ్. మా జర్నలిస్టుల మ్యాచ్లు జరిగే దాంట్లో కూడా ఆడేవాడు అతను. రాజన్ బాలా అంటే చెన్నైలో ఉండేవాడు, ఒక పైప్ పెట్టుకుని, చాలా ఎక్సెంట్రిక్ ఫెలో. బట్ హీ యూస్ టు రైట్ వెరీ వెల్. అతని రైటింగ్స్కి చాలా ఇంపార్టెంట్. అతను ఒక ఆర్టికల్ రాశాడు సిద్ధు మీద, స్ట్రోక్లెస్ వండర్ అన్నాడు. స్ట్రోక్లెస్ వండర్ అంటే సిద్ధు వాళ్ళ ఫాదర్ అది చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుని చాలా చాలా ఫీల్ అయ్యాడు. సో దాంతో సిద్ధుకి అది ఒక స్పార్క్ లాగా పనిచేసింది. అతను రోజుకి ఒక 300 సిక్స్లు కొట్టడం, బాగా బ్యాటింగ్లో కంప్లీట్గా మారిపోయాడు సిద్ధు. మారిపోయి అతను సిక్సర్ల సిద్ధు అయిపోయాడు. సో రాజన్ బాలా మరొకసారి ఆర్టికల్ రాశాడు, స్ట్రోక్లెస్ వండర్ టు పామ్ గ్రో హిట్టర్ అని చెప్పి అతని మీద కంప్లీట్గా తన ఒపీనియన్ మార్చుకుంటారు. అలాగే హర్షిత్ రాణా కూడా విపరీతంగా క్రిటిసిజం వచ్చింది. అది అతను తప్పేం లేదు, అతను పర్ఫామ్ చేస్తున్నాడు. నేను చెప్పినట్టుగా అతనికి క్వాలిటీస్ ఉన్నాయి, ఒక ఫాస్ట్ బౌలర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. కానీ బ్యాట్ ఎ బిట్, ప్లస్ ప్రసిద్ధ్ కృష్ణతో కంపేర్ చేస్తే ఈ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. సో అక్కడ అతనికి అడ్వాంటేజ్ ఉంది. సో గౌతమ్ గంభీర్ మీద ఉన్న కక్ష లేకపోతే కోపం అంతా కూడా అతని మీద చూపించడం, దానివల్ల అజింక్య రహానే కూడా ఈ మధ్య క్రిక్ బజ్లో చెప్పాడు. ఏం చెప్పాడంటే బికాజ్ అజింక్య రహానే వాజ్ క్యాప్టెన్ ఆఫ్ కేకేఆర్ ఇన్ 2025 సీజన్. అప్పట్లో అతను చాలా దానివల్ల ఆ ట్రోలింగ్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాడు, నర్వస్గా కనిపించాడు, సాడ్గా కనిపించాడు అని చెప్పాడు. అతని పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అయింది. హీ డిడ్ రియల్లీ వెల్ వెన్ కేకేఆర్ వన్ ద టైటిల్ ఇన్ 2024. బట్ 2025లో అతను అంత బాగా పర్ఫామ్ చేయలేదు. కానీ తర్వాత హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో పర్ఫార్మెన్స్ ద్వారా క్రిటిక్స్ని సైలెన్స్ చేయగలని అతను నేర్చుకున్నాడు. అలాగైతే సిద్ధు చేశాడు, అదే రకంగా ఆ టఫ్ క్యారెక్టర్ అతని దగ్గర ఉన్నట్టుగా ఉంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో అతను ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి అవుట్ సైడ్ నాయిస్ కంప్లీట్గా షట్ డౌన్ చేసి నౌ హీస్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. సో దట్ వే యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. మొన్న ప్రెస్ మీట్లో అతను అడ్రస్ చేశాడు. ఆ రోజు మనం వడోదర మ్యాచ్ గెలిచిన తర్వాత అడ్రస్ ది ప్రెస్ మీట్. అక్కడ చెప్పింది అంటే టీమ్ వాంట్స్ హిమ్ టు బి ఎన్ ఆల్రౌండర్. నిజంగా నేను నెట్స్లో కూడా నెంబర్ 7 ఆడడం కోసం కూడా చూస్తున్నాను. మళ్ళీ నెంబర్ 8 కాదు, నెంబర్ 7లో కూడా ఆడించాలని టీం ప్రయత్నిస్తుంది. అందుకే నెట్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాను, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని రిజల్ట్ మనం ఆ వడోదర మ్యాచ్లో చూసాం. సో అతను ఒక ఆల్రౌండర్గా, బౌలింగ్ ఆల్రౌండర్గా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. అతనితో పాటు నేను చెప్పినట్టుగా ఆకిబ్ నబీ మన ఒక విజయజర్లో సెంచరీ చేశాడు, హైదరాబాద్ మీద సెంచరీ చేసి టీంని మ్యాచ్ గెలిపించాడు. అండ్ అన్షుల్ కాంబోజ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ విత్ ద బ్యాట్. అండ్ రామకృష్ణ ఘోష్ ఈజ్ టర్నింగ్ అవుట్ టు బి వెరీ గుడ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. వీళ్ళని కూడా ఎంకరేజ్, ఇలాంటి వాళ్ళని మీరు గ్రూమ్ చేసి పెట్టుకుంటే మనకి భవిష్యత్తులో బాగా వీళ్ళు అంది వస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో హర్షిత్ రాణా అతను ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఆల్రౌండర్గా టీం చూస్తుంది. సో అతను అన్ని ఫార్మాట్స్లో మనకి హార్దిక్ పాండ్యా ఉన్నా లేకపోయినా అతను మనకి అంది వచ్చే అతను కానీ నితీష్ రెడ్డి కూడా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇతను బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే వాళ్ళ ప్రైమరీ స్కిల్ని మాత్రం వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. హర్షిత్ రాణా బౌలింగ్ని అతను ప్రైమరీ స్కిల్గా పెట్టుకోవాలి. అండ్ నితీష్ తన బ్యాటింగ్నే ప్రైమరీ స్కిల్గా పెట్టుకుని
మరో ఇర్ఫాన్ పఠాన్గా మారకుండా ఉండాలి. సో అది మనకి కావాల్సింది. సో ది డెవలప్మెంట్ ఆఫ్ హర్షిత్ రాణా మనందరూ హర్షించదగ్గ ఒక డెవలప్మెంట్ అబౌట్ హర్షిత్ రాణా అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.